హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వీకే హోమ్ కుకింగ్. నేను మీ భవాని. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్‌గా సూపర్ టేస్టీ అండ్ క్రంచీ జంతికల్ని సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని ఇందులో పావు కప్పు వరకు మినపగుళ్ళను తీసుకొని లో ఫ్లేమ్‌లో ఒక 5-6 నిమిషాల పాటు ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్‌లో మాత్రమే వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న మినపప్పుని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిలో మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో వేపించిన శనగపప్పును కూడా ఒక కప్పును వేసుకుని మెత్తగా పొడి చేసి జల్లించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఒక పెద్ద కప్పుడు పొడి బియ్యం పిండిని వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో దాన్ని మనం బియ్యం పిండి తీసుకున్న కప్పుతో హాఫ్ కప్ వరకు ఆ పిండిని వేసుకుని దాంట్లో రుచికి సరిపడా సాల్ట్, ఇంకా ఒక స్పూన్ వాము కూడా వేసుకుని ఇలా నలుపుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా బటర్ని కానీ మరిగించిన నెయ్యిని కానీ వేసుకొని ఈ విధంగా పిండంతా కూడా కలుపుకోవాలి. ఇలా బటర్ కానీ నెయ్యిని కానీ వేయడం వలన జంతికలు చాలా కమ్మగా ఇంకా చాలా గుల్లగా వస్తాయండి. కలిపిన పిండిని ఒక ముద్ద చేస్తే ఒక బాల్ లాగా ఫామ్ అవ్వాలండి. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా పిండి అంతా కూడా కలుపుకున్న తర్వాత ఈ పిండి ఆరిపోకుండా కొద్దిగా వాటర్ని ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్టుగా స్ప్రింకిల్ చేసుకుని లేదా ఏదైనా తడి క్లాత్నైనా సరే దీనిపైన పరుచుకోవాలి. ఇప్పుడు జంతికల గిద్దకి మీకు నచ్చిన షేప్లో ఉండే ప్లేట్ని పెట్టుకుని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి. ఇప్పుడు జంతికల కొట్టంలో ఈ పిండి ముద్దని ఇలా పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పొయ్యి మీద పెట్టి హీట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఒక తడి క్లాత్ మీద మనకి నచ్చినంత సైజులో జంతికని ఇలా షేప్ చేసుకుని చేతికి తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. అలా జంతికలన్నీ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని జంతికలన్నీ కూడా మంచిగా వేయించుకోవాలండి. ఎప్పుడూ కూడా జంతికలని బాగా ముదురు రంగులో వేయించకూడదండి. అలా వేయిస్తే కనుక జంతికలు అనేవి చాలా గట్టిగా అయిపోతాయి. ఇలా జంతికలన్నీ వేయించేసుకున్న తర్వాత ఈ జంతికల్ని ఏదైనా ఎయిర్ టైట్ జార్లో కనుక పెడితే మనకి జంతికలు 10-15 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. సూపర్ టేస్టీ అండ్ క్రంచీ జంతికలు చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసారు కదండి. ఈ పండగకి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.